జీవ వైవిధ్యం వర్గీకరణలోని మొదటి ప్రశ్న అండి. జీవ వైవిధ్యం మరియు దాని ప్రాముఖ్యత గురించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? పోలికలు మరియు భేదాల ఆధారంగా జీవులను సమూహాలుగా విభజించడం వల్ల అధ్యయనం సులభమవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ప్రకృతిలో లక్షలాది రకాల జీవులు ఉంటాయి. వీటిలో యథాతథంగా అధ్యయనం చేయడం సంక్లిష్టమైన పని. అందుకే శాస్త్రవేత్తలు వాటి మధ్య ఉన్న పోలికలను భేదాలను బట్టి సమూహాలుగా విభజించారు. దీనివల్ల అన్ని జీవుల గురించి జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి సులభతరం అవుతుంది. వృక్షరాజ్యం ప్రకారం విభేదనం చెందిన భాగాల నుండి నాలికా పుంజాలు లేని మొక్కలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ బ్రయోఫైట్ అండి. వృక్షరాజ్యంలో దేహభాగాలు విభజనం చెంది ఉండి నీటి రవాణాకు ప్రత్యేకమైన నాలికా పుంజాలు లేని మొక్కలను బ్రయోఫైట్ అంటారండి. ఎందుకంటే ఇవి నిజమైన వేర్లు పత్రాలను కలిగి ఉండవు. నెక్స్ట్ అండి, విత్తనాలు పొలాల లోపల కాకుండా బయట కనిపించే మొక్కలను ఏమంటారు? వివృత బీజాలండి. పుష్పించే మొక్కలలో విత్తనాలు పొలాలు లోపల దాగి ఉంటే వాటిని అవృత బీజాలని అంటారండి. అలా కాకుండా విత్తనాలు బయట కనిపిస్తూ ఉంటే వాటిని వివృత బీజాలని అంటారండి. ఎగ్జాంపుల్ పైన్ వృక్షం అండి. నెక్స్ట్, సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే పుష్పించని మొక్కలను ఏమంటారు? క్రిప్టోగ్రామ్స్ అండి. కరెక్ట్ ఆన్సర్. మాస్, పేర్ను వంటి మొక్కలలో పుష్పాలు ఉండవు. ఇవి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఇటువంటి పుష్పించని మొక్కలను క్రిప్టోగ్రామ్స్ అంటారు. నెక్స్ట్ ప్రశ్న అండి, మొక్కలను వర్గీకరించేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసిన అంశం ఏది? అన్నీ అండి, పైన పేర్కొన్న అన్ని అంశాలండి. మొక్కల వర్గీకరణ 3 దశలో జరుగుతుందండి. శరీరం, వేరు, కాండం, పత్రాలుగా విభజితమై ఉందా? నాలికా పుంజాలు అంటే నీరు, లవణాల రవాణా కణజాలాలు ఉన్నాయా? విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా మరియు అవి పొలాల లోపల ఉన్నాయా? దీని ఆధారంగా జరుగుతుందండి. పైన పేర్కొన్న అంశాలన్నీ రైటేనండి. ఒకే ఒక బీజదళం కలిగిన విత్తనాలను ఏమంటారు? ఎగ్జాంపుల్ మొక్కజొన్న, వరి అండి. మనము కొన్ని విత్తనాలు నొక్కినప్పుడు లేదా విడదీసినప్పుడు అవి 2 భాగాలుగా విడిపోవు. వాటిలో కేవలం ఒకే బీజదళం ఉంటుంది. ఉదాహరణకు మొక్కజొన్న, వరి, గోధుమ వంటి ఏకదళ బీజాలకు ఉదాహరణలండి. ద్విదళ బీజాల మొక్క యొక్క ప్రధాన లక్షణం ఏంటిది? విత్తనాలలో 2 బీజదళాలు మరియు పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందండి. ఓకేనండి. విత్తనం లోపల 2 బీజదళాలు ఉంటే వాటిని ద్విదళ బీజాలు అని అంటారండి. వీటికి అనుబంధంగా లక్షణాలుగా పత్రాల్లో జాలాకార ఈనెల వ్యాపనం మరియు తల్లివేరు వ్యవస్థ ఉంటాయండి. చిక్కుడు, పెసలు వంటివి దీనికి ఉదాహరణ అండి. నెక్స్ట్, కీటకాల బాహ్య లక్షణాల పరిశీలనలో ఈ అంశం ముఖ్యమైనది. పైన పేర్కొన్న అన్ని అంశాలండి. అవి ఏమిటి అంటే, కీటకాలను వర్గీకరించేటప్పుడు వాటి కాళ్ళ సంఖ్య, రెక్కల సంఖ్య, శరీరం రంగు, పరిమాణం మరియు శరీర భాగాల ఖండీభవనం వంటి లక్షణాలను నిశ్చితంగా పరిశీలిస్తారు. కీటకాలన్నింటిలో ఉమ్మడిగా కనిపించే లక్షణాల ఆధారంగా వాటిని ఒక సమూహంగా గుర్తిస్తారండి. మానవ జనాభాలో ఏ లక్షణం ప్రతి వ్యక్తికి విశిష్టంగా ఉంటుంది? ఇందులో ఇచ్చినది బొటనవేలు ముద్ర అండి. అయితే మానవుల్లో ఎత్తు, బరువు, అరచేయి పొడవు వంటి లక్షణాలు వైవిధ్యం ఉన్నప్పటికీ బొటనవేలు ముద్రలు ఏ ఇద్దరికి ఒకేలా ఉండేయండి. ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రత్యేకమైన విశిష్టమైన గుర్తింపు చిహ్నమండి. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను ఏమంటారు? వైవిధ్యం. ఒకే రకమైన జీవుల మధ్య అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య కూడా కొన్ని విభేదనాలు ఉంటాయండి. ఈ తేడాలనే జీవశాస్త్రంలో వైవిధ్యం అంటారండి. ఓకేనండి. ఇవే ప్రాథమిక వర్గీకరణకు ఆధారం అవుతాయి. జీవులను సమూహాలుగా వర్గీకరించడానికి ప్రాథమిక ఆధారం ఏంటి? జీవుల మధ్య ఉండే పోలికలు మరియు భేదాలండి. జీవులను వర్గీకరించడానికి శాస్త్రవేత్తలు వాటి మధ్య ఉండే నిర్మాణాత్మక పోలికలు, వైవిధ్యమైన భేదాలను ఎంపిక చేసుకుంటారు. దీనివల్ల ప్రకృతిలో ఉన్న జీవులు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం సాధ్యమవుతుందండి. క్రింది వాటిలో ఏది సరైనది? ప్రకృతిలో ఏ 2 జీవులు ఒకే విధంగా ఉండవు. ఇంతకుముందు చెప్పిందేనండి. ప్రకృతిలో ప్రతి జీవి వైవిధ్యభరితంగా ఉంటుంది. ఏ 2 జీవులు అన్ని లక్షణాల్లో ఖచ్చితంగా ఒకేలా ఉండవు. అలాగా వేరు జాతుల మధ్య ఉండే వైవిధ్యం కంటే
ఒకే జాతి జీవుల మధ్య ఉండే వైవిధ్యం తక్కువగా ఉంటుంది. 1959లో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకం రచించిన శాస్త్రవేత్త ఎవరండి? చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ మొట్టమొదటిసారిగా 1859లో జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకంలో పరిణామం గురించి వివరించారు. జీవుల వర్గీకరణం అనేది వాటి పరిమాణ క్రమంతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ 14వది, భారతదేశంలో వృక్షాయుర్వేద పుస్తకంలో మొక్కలను పుష్పాల ఆధారంగా వర్గీకరించిన వారు ఎవరు? పరాశరుడు. కరెక్ట్ ఆన్సర్ అండి, పరాశరుడు. భారతదేశంలో ప్రాచీన కాలంలోనే వర్గీకరణపై అనేక పరిశోధనలు జరిగాయండి. పరాశరుడు వృక్షాయుర్వేద అనే పుస్తకంలో మొక్కలను వాటి పుష్పాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. దీనికంటే ముందు చరకుడు, సుశ్రుతుడు ఔషధ గుణాల ఆధారంగా మొక్కలను విభజించారు. ద్వినామీకరణ ప్రకారం జీవి పేరులోని మొదటి పదం దేనిని సూచిస్తుంది? ప్రజాతి అండి. కరోలస్ లిన్నేయస్ ప్రవేశపెట్టిన ద్వినామీకరణ పద్ధతిలో ప్రతి జీవికి 2 పదాల పేరు ఉంటుంది. అందులో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియజేస్తుంది. ఉదాహరణకు మానవ శాస్త్రీయ నామం హోమోసేపియన్స్. ఓకేనండి. థామస్ విటేకర్ 1969లో ఎన్ని రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించాడు? 5 రాజ్యాలండి. లిన్నేయస్ ప్రతిపాదించిన 2 రాజ్యాల వర్గీకరణ విటేకర్ సవరించి 1969లో 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించారండి. అవి మోనేరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా. విటేకర్ వర్గీకరణలో ప్రొటిస్టా రాజ్యంలో ఏ రకమైన జీవులను చేర్చారు? నిజకేంద్రక ఏకకణ జీవులు. నిజకేంద్రక ఏకకణ జీవులండి. విటేకర్ తన వర్గీకరణలో కేంద్రకయుత ఏకకణ జీవులను ప్రొటిస్టా రాజ్యంలో పొందుపరిచారు. దీనివల్ల మొక్కల లేదా జంతువుల లక్షణాలకు పూర్తిగా సరిపోని ఏకకణ జీవులకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. బ్యాక్టీరియా కణత్వచం ఏ రసాయన పదార్థంతో తయారై ఉంటుంది? పెప్టిడో గ్లైకాన్ అండి. బ్యాక్టీరియాల్లో స్పష్టమైన కేంద్రకం లేనప్పటికీ వాటి కణత్వచం పెప్టిడోగ్లైకాన్ అనే ప్రత్యేక రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది బ్యాక్టీరియాలను ఇతర జీవుల నుండి వేరు చేసే ముఖ్యమైన లక్షణం అండి. నెక్స్ట్, వర్గీకరణలో అత్యంత దిగువ ఉండే ప్రమాణం ఏది? ఏంటిదండి? జాతి. వర్గీకరణ అమరిక ఎలా అంటే రంగం డొమైన్ నుంచి ప్రారంభమై స్పీసెస్ అంటే జాతితో ముగుస్తుంది. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకోగల జీవుల సమూహాన్ని జాతి అంటారండి. మొనిరా రాజ్యపు జీవుల ముఖ్య లక్షణం ఏది? కేవలం ఇవి నిజకేంద్రకం లేని ఏకకణ జీవులండి. మొనిరా రాజ్యానికి చెందిన జీవులు ఏకకణ జీవులు మరియు వీటి కణాల్లో స్పష్టమైన కేంద్రకం అంటే నిజమైన కేంద్రకం ఉండదు. ఇవి ద్విధా విచిత్ర ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఎగ్జాంపుల్ మనకు బ్యాక్టీరియా అండి.